హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఈరోజు మన వీడియోలో కృతాచి అనే అందమైన అప్సరసని శాపం పెట్టడం ఇది ఎంతవరకు మంచి విషయం? ఈ వీడియో వీక్షిస్తున్న ప్రియ వీక్షకులారా, హైందవ సహోదరి సహోదరులారా, మీరందరూ సత్యాన్ని తెలుసుకోవాలని ఇటువంటి వీడియోలు చేసి అప్లోడ్ చేస్తున్నాము. అనేక మంది మతోన్మాదులు బైబిల్ గురించి లైవ్లు పెట్టి బైబిల్లో ఉన్న విషయాన్ని చెప్పకుండా లేనిపోని విషయాల్ని కల్పించి అనేక విధమైన దుర్భాషలు ఆడుతున్నారు. అటువంటి వారి కొరకే ఈ వీడియో చేస్తున్నాము. ఇక్కడ చూసేటప్పుడు చూడండి, శ్రీ బ్రహ్మవైవర్త పురాణము బ్రహ్మఖండము 10వ అధ్యాయము పేజీ నంబర్ 31 నుండి 33లో ఈ విషయం రాయబడి ఉంది. ఇక్కడ చూసేటప్పుడు విశ్వకర్మ ఇట్లు పలికెను, నా యొక్క ప్రాణముల కన్నా మిన్న అయిన ఓ ప్రియురాలా, నా ప్రాణములను అపహరించి ఎటు పోవుచున్నావు? కొద్దిసేపు ఇక్కడ ఆగుము. నిన్ను వెదకుచునే ఈ ప్రపంచమంతయు తిరుగుచున్నాను. నీవు కనిపించనిచో అగ్నిలో పడి నా ప్రాణమును తీసుకొనుటకు సిద్ధమగుచున్నాను. నీవు మన్మథ లోకమునకు వెళ్ళినట్లు రంభ చెప్పగా విని ఇప్పుడే ఇక్కడికి వచ్చి తిని. పుష్పోద్యానములతో అందమైనది మందమారతముచే సువాసన గల సరస్వతీ నది తీరమున యువకుడు అందగాడు అయిన నాతో రమించుము. అనుభవము గల వారి మధ్య జరుగు సంఘము చాలా గొప్పది. నీవు స్థిరమైన యవ్వనము కలదానవు, చిరంజీవివి, కాముకివి, కోమలాంగివి, సుందర స్త్రీలకు సుందరమైన దానవు. నేను మృత్యుంజయుడనైన పరమేశ్వరుని అనుగ్రహం వలన మృత్యువును జయించి తిని కుబేరుని భవనమునకు పోయి అమితమైన సంపదను పొంది తిని. అట్లే వరుని నుండి రత్నమాలను, వాయువు నుండి రత్నభూషములను, అగ్ని నుండి పరిశుద్ధమైన వస్త్రముల జతను, మన్మథుని వలన స్త్రీలను సంతోషపెట్టు కామశాస్త్రమును, చంద్రుని వలన దుర్బలమైన శృంగార శిల్పమును పొంది తిని. రత్నమాలను, వస్త్రముల జతను, ఇతర ఆభరణములను అన్నిటినీ నీకు ఇవ్వవలెనని తలచి ఇక్కడికి వచ్చి తిని. నిన్ను వెదకు సమయమున వాటిని అన్నిటినీ ఇంటిలో పెట్టి వచ్చి తిని. సుఖ సంభోగ అనంతరము వాటిని అన్నిటినీ నీకు ఇత్తును అను కాముకుడైన విశ్వకర్మ మాటలు విని కృతాచి చిరునవ్వుతో నీతియుక్తము మనోహరమైన ప్రత్యుత్తరమును ఇట్లు ఇచ్చెను. ఓ విశ్వకర్మ, నీవు చెప్పిన మాటలు అన్నిటినీ నేను చక్కగా గ్రహించి తిని, కానీ సందర్భోచిత్తమైన మాటలు ప్రస్తుతము నీకు చెప్పుచున్నాను. నేను ఇప్పుడు అలంకరించుకొని కామదేవుని ఇంటికి అతని ప్రీతికై పోవుచున్నాను. మేము ఏ దినము ఎవరి గురించి వెళ్ళుదుమో ఆ దినమున వారికి సంబంధించిన వారము. ఈ దినమున నేను మన్మథుని భార్యను, నీకిప్పుడు గురుపత్నిని. ఎందువలననగా నీవు ఇప్పుడే మన్మథుని దగ్గర చదువుకున్నట్లు చెప్పితివి. చదువు చెప్పిన గురువు, మంత్రమునిచ్చిన గురువు తండ్రి కంటే 1,00,000 రెట్లు అధికుడు, తల్లి కంటే 1000 రెట్లు మిన్న. గురుడు కన్నా గురుపత్ని 100 రెట్లు అధికముగా గౌరవించతగినది. విచక్షణ జ్ఞానము కల తల్లి తండ్రి కంటే 100 రెట్లు ఎక్కువగా గౌరవించదగినది. మాతృసంగము చేసినచో ఎంత దోషము కల్గునో దానికి 1,00,000 రెట్లు గురుపత్ని సమాగమము వలన దోషము కలుగును. తల్లి అని ఏ స్త్రీని పురుషుడు పిలుచుచున్నాడో ఆమె నిజముగా తల్లితో సమానమైనది. ఆ స్త్రీతో సంగమించిన వాడు నరకమునకు తప్పకపోవును. అక్కడ సూర్యచంద్రులు ఉన్నంత వరకు బాధలను అనుభవించగలడు. మాతృసంగము పైదానికంటే 4 రెట్లు దుష్టమైనది. ఇక గురుపత్ని సమాగమము పైదానికంటే 1,00,000 రెట్లు నీచమైనది. బ్రహ్మకల్పము వరకు వాడు కుంభీపాక నరకమున పడి బాధపడును. అట్టి పాపికి ప్రాయశ్చిత్తము అనునది లేనే లేదు. కత్తివలె మిక్కిలి పదినైన చక్రకారమున ఉన్నది. వస మూత్రము పురుషములతో నిండి దాటుటకు అసహ్యమైనది. శూలము వంటి క్రీములతో కూడుకున్నది. బాగుగా వేడి చేసిన అగ్నితో సమానమైనది. పాపములు చేసిన వారికి విహార భూమి అయిన నరకమును కుంభీపాకము అందురు. గురుపత్ని సమాగమున ఏ పాపము చెందునో గురువును కామించిన స్త్రీతో సంగమించిన
అంతటి పాపము చెందును. నేను మన్మథుని కామించి తదను గుణ వేషముతో అతని ఇంటికి పోవుచున్నాను. నేను నీ దగ్గరకు ఇంకొక దినము రాగలను అనెను. కృతాచి మాటలు విని విశ్వకర్మ మిక్కిలి కోపించి ఆమెను భూమిపై శూద్రుల ఇంటిలో పుట్టుమని శపించెను. విశ్వకర్మ తనను శపించినందువలన కృతాచి చాలా కోపపడి విశ్వకర్మ, నీవు కూడా స్వర్గభ్రష్టుడవై భూలోకమున జన్మించమని శపించినది. చూడండి, ఇక్కడ చూసేటప్పుడు కృతాచిని కామ కోరికలు తీర్చుదు రా అనేసి విశ్వకర్మ మాట్లాడుతూ ఉండో, ఆమె నేను ఈరోజు రాను ఇంకొక రోజు వస్తానని చెప్తే దానికి కోపపడి ఈ యొక్క కృతాచిని విశ్వకర్మ ఏం చేస్తుండంటే అందమైన అప్సరసని శపిస్తూ ఉండు. ఏమంటే భూలోకంలో నువ్వు శూద్రుల ఇంటిలో పుడతావని. చూడండి, ఈ హిందూ గ్రంథాల్లో సనాతన ధర్మంలో దేవతలందరూ శపించేటప్పుడు శూద్రులుగా పుడతావు, శూద్ర జాతిలో పుడతావు, శూద్ర ఇంట్లో పుడతావు అని శపిస్తూ ఉండు. అంటే శూద్రులు అంత నీచమైన వారా? ఒకసారి ఆలోచించండి. శూద్రులు అంత పనికిరాని వారా? అనేక మంది ఇప్పట్లో వచ్చి సోషల్ మీడియాలో మాట్లాడుతూ శూద్రులు అనేవాళ్ళు చాలా గొప్పవారు, శూద్రులు చాలా గొప్పవారు, తెలివిమంతులు, చదువుకున్నవారు అని చెప్తారే. అయితే ఈ శాపం పెట్టేటప్పుడంతా శూద్రులుగా పుట్టమని చెప్పడం ఇది ఎంతవరకు సరి అయినది మీరే ఆలోచించండి. తర్వాత చూసేటప్పుడు ఇలా ఒక స్త్రీని వచ్చి కామ కోరికలు తీర్చుదు రా అని ఆమెని అనేక రకాలుగా మభ్యపెట్టి మాట్లాడేటప్పుడు ఆమె రాకున్నందువలన ఆమెని ఇలా శపించడం ఎంతవరకు సరి అయినది మీరే ఆలోచించండి. ఇది ఎంత దుర్మార్గమో మీరే ఒకసారి ఆలోచించండి. ఈ యొక్క కృతాచి అందమైన అప్సరస చెప్తా ఉంది, నేను నీకు తల్లి లాంటి దాన్ని, తల్లితో ఇలా చేస్తే నీకు కుంభీపాక నరకము, నరకంలో 1,00,000 రెట్లు అనేక సంవత్సరాలు 1,00,000 రోజుల వరకు నువ్వు నరకంలో పడతావు, ఇటువంటి పని చేయకూడదని ఆమె చెప్పినప్పటికీ వినకుండా ఇతను ఆమెని శపించడం ఇది ఎంతవరకు సరి అయినది మీరే ఆలోచించండి. ఈ వీడియో చూస్తున్న ప్రియ వీక్షకులారా, హైందవ సహోదరి సహోదరులారా, మీరందరూ సత్యాన్ని తెలుసుకోవాలని ఈ వీడియో చేసి అప్లోడ్ చేస్తున్నాము. ఈ వీడియో గురించి మీ యొక్క అభిప్రాయాన్ని మీరు కానీ తెలపాలంటే మీరు కమెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని మాకు తెలపండి. ఇటువంటి మరెన్నో వీడియోలు చూడాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని ఎక్కువగా కాపాడునుగాక. ఆమేన్.